హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్రియేట్స్. ఈ వ్లాగ్ అయితే రంజాన్ స్పెషల్ వ్లాగ్ అన్నమాట. మేమైతే ఇఫ్తియార్కి ఏం చేసాం అండ్ వేర్ వీ వెంట్ అండ్ వాట్ వీ హ్యాడ్ అన్నది ఈ వ్లాగ్లో ఉంది. ఒకరోజు ఇఫ్తియార్ ఎలా జరిగింది మా రంజాన్ మంత్లో అన్నది ఈ వ్లాగ్ అన్నమాట. మరి స్కిప్ చేయకుండా చూసేయండి. రంజాన్ మంత్లో అయితే ఆంధ్రా సైడ్ ఫేమస్ వచ్చి గంజి అన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఆష్ కూడా అంటాము. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేయండి. ముందుగా అయితే కుక్కర్ తీసుకోవాలి, కొంత బాండి కూడా తీసుకోవచ్చు. దాంట్లో అయితే ఘీ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మోస్ట్లీ ఎక్కువగా ఘీ వేసుకుంటాం మేమైతే. తర్వాత దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్. తర్వాత ఒక మిర్చి వేసుకోవాలి. ఎందుకు ఒక మిర్చినే వేసుకున్నానంటే రంజాన్ మంత్ మేము ఇంకా ఫాస్టింగ్స్ ఉంటాం కాబట్టి ఎక్కువ స్పైసీ ఉన్న మళ్ళీ ఎసిడిటీ అవంతా ఫామ్ అవుతుంది కాబట్టి ఒక మిర్చినే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో మూంగ్ వేసుకోవాలి. ఇది ఎందుకు చేసుకుంటామంటే రంజాన్ మంత్లో సమ్మర్లో వస్తుంది కాబట్టి మనకు కొంచెము ఇఫ్తియార్ తర్వాత దీన్ని తింటే మనకి టమ్మీ కూడా ఫుల్ అవుతుంది అండ్ చలువ కూడా చేస్తుంది కాబట్టి దీన్ని చేసుకుంటాము. అండ్ మూంగ్ వేసుకొని బాగా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాస్ వేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 5 minutes వదిలేయండి. దాని తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో నేనైతే కొంచెం నాకు అడుగంటేసింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 glass ఆఫ్ సూజీ తీసుకున్నాను. ఆ సూజీకి నేను 3 glass ఆఫ్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. అది మెజర్మెంట్. మీరు కూడా ఒకసారి దీన్ని కుక్ చేసినారనుకోండి, మీకే ఆ మెజర్మెంట్ ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏమి అని నేను వీడియోలో చూపిస్తాను కదా, మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను, 3 glass ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ని మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత ఇంకేమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మేమైతే అక్కడ నేను ఫాస్టింగ్ ఉన్నాను ఆ రోజు, సో నేనేం టేస్ట్ చేయలేదు. వాటర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి కొద్దిసేపు అది బాగా మరగాలి. తర్వాత ఏదైతే మీరు సూజీ తీసుకున్నారో ఆ సూజీని వేసి మిక్స్ చేసుకోండి. కొందరైతే సూజీ తీసుకుంటారు, కొందరైతే ఏమంటే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని బాగా వాష్ చేసిన తర్వాత డ్రై చేసేసి బాగా ఎండలో పెట్టి డ్రై చేసేసి దాన్ని పౌడర్గా కొంచెం రవ్వలాగా చేసుకొని దాన్ని కూడా యూస్ చేసుకుంటారు మోస్ట్లీ. నేనైతే ఇక్కడ సూజీ వేస్తున్నాను. నాకు సూజీతో చేసిన గంజి అంటేనే ఇష్టము కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను అన్నమాట. దాన్ని కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే బాల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. అలా చేసుకొని తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం మిర్చి పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం హల్దీ వేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ అవి కానీ సరిపోకపోతే వేసుకోండి. చూడండి నాకు ఎంత పలుచగా ఉందో. ఇది ఇంత పలుచగా ఉంది కదా, మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంత వాటరిష్గా ఉంది కదా, అంత వాటరిష్ అయితే ఉండదు, కొంచెం థిక్నెస్ వస్తుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను చూడండి. తర్వాత ఇంత వాటరిష్గా ఉండాలి. తర్వాత బాయిల్ అయిన తర్వాత బాగా మంచిగా మనకు థిక్నెస్ వస్తుంది. తర్వాత 2 విజిల్స్ పెట్టేయండి. కొందరైతే బాండీలో కూడా చేసుకుంటారు. నేనైతే సైమల్టేనియస్గా ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే మసాలా వడ ఉంటుంది కదా, అది బాగుంటుంది. తర్వాత గారెలు బాగుంటాయి. నేను పకోడీ కూడా బాగుంటుంది. నాకైతే దీంట్లో కాంబినేషన్ కారా బూందీ ఉంటుంది కదా, అది వేసుకొని తినడం అన్నా కూడా ఇష్టము. నేను ఈరోజైతే ఇఫ్తియార్ స్పెషల్ గంజి అండ్ ఆనియన్ పకోడీ వేస్తున్నాను. ఆ పకోడీనే ఇక్కడ చేస్తున్నాను. ఈ ఆనియన్ పకోడీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా, ఈజీనే. చాలా గట్టిగా క్రిస్పీగా ఎమ్మీగా ఉంటుంది పకోడీ కూడా. దీంట్లోకి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకోవడమే. ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకోవడమే, అంతే, పకోడీ రెడీ అయిపోతుంది మనకి. నేనైతే ఈరోజు ఇఫ్తియార్ కోసం ఏమేమి చేశాను అన్నది మీకు అందరికి కూడా చూపిస్తాను. చూడండి మా ఇఫ్తియార్ ఎలా ఉంది అన్నది. అండ్ చూడండి గంజి అన్నది ఎలాంటి కన్సిస్టెన్సీ వచ్చిందో. మీకైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో
చేసేటప్పుడు చూపించినంత వాటరిష్నెస్ అయితే లేదు, దాంట్లో బాగా థిక్ అవుతుంది. అని చూడండి, మా ఇయర్ అది మా వాడు సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎందుకు చెప్పండి, అక్కడ ఫ్రూట్స్ తినేకి యాక్చువల్గా వాడికి సిట్రిక్ ఉండే ఏ ఫ్రూట్ కూడా తినిపించకూడదు మేము, కానీ అక్కడ గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఉంది, అందుకోసమే వాడు ఎగ్జైట్ అవుతున్నాడు తినేకి. అండ్ ఇక్కడ షాహిద్ అండ్ వాళ్ళ డాడీ అయితే దువా చేస్తున్నారు. అండ్ దువా తర్వాత ఇంకా మాకు ఇఫ్తియార్ టైం అయ్యింది. సో ఇంకా ఇఫ్తియార్ చేస్తున్నాం. మేము ఫస్ట్ ఇఫ్తియార్ అయితే డేట్స్తోనే స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా వాటర్ కానీ లెమన్ ఇంకా జ్యూసెస్ కానీ, అది ఈరోజైతే నేను లెమన్ జ్యూస్ చేశాను ఇంట్లో. సో ఆ లెమన్ జ్యూస్ వాటర్ ఇవి అసలు యాక్చువల్గా లెమన్ జ్యూస్ కూడా వాడు తాగకూడదు, కానీ తాగేస్తున్నాడు. అండ్ ఆ రోజే మేము ఇఫ్తియార్ తర్వాత చార్మినార్కి వెళ్ళాము. మీకు వెళ్ళే దారిలో అయితే షాఘోష్ ఉంది. ఆ షాఘోష్లో అయితే మేము హలీం అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడైతే హలీం అయితే సూపర్గా ఉంది, నిజంగానే చాలా అంటే చాలా యమ్మీగా. నాకు యాక్చువల్గా హలీం అంటే అంత నచ్చదు, బట్ ఇక్కడ హలీం అయితే సూపర్ ఎమ్మీగా ఉంది. మీకు ఎవరికైనా నియర్ బై ఈ రెస్టారెంట్ కనుక ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి అక్కడ హలీం అయితే. అండ్ లోపల కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాము. మాకు ఇది దూరం అన్నమాట, అంత వేలో ఉంది, ఇది చార్మినార్కి వెళ్ళే వేలో ఉంది. కాబట్టి ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి మేము నియర్ బై రెస్టారెంట్స్లో అయితే మాకు ఇది లేదన్నమాట. అక్కడ చూడండి హలీం ఎంత బాగుందో. మా వాడికి కూడా మా షాహిక్ కూడా తినిపించాము, బట్ ఎందుకు వాడు టూ స్పూన్స్ ఏమో తిన్నాడు, మళ్ళీ ఏమీ తినలేదు అంతగా. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. అది తినేసిన తర్వాత మేము చార్మినార్కి అయితే వచ్చేసాము. అండ్ చార్మినార్లో అయితే ఏం ఫేమస్ అంటే ఈ నిమ్రా కేఫ్ అనేది ఉంటుంది, అక్కడ చాయ్ తాగండి, సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా నాకు ఇష్టమైనది ఉంది, అండ్ ఎగ్ పఫ్ భలే ఉంటుంది ఇక్కడ కేఫ్లో. చాయ్ అండ్ ఎగ్ పఫ్ అయితే నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అండ్ ఇక్కడ మిలాన్ జ్యూస్ షాప్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రెష్ జ్యూస్ షాపు, అక్కడ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎన్ని వెరైటీస్ ఉంటుంది, ఏదో ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా మిలాన్ అన్నది, అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఉంటుంది, డెజర్ట్స్ కూడా ఉంటుంది. అక్కడ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే. అండ్ షాదాబ్లో బిర్యానీ, ఈ 3 అస్సలు మిస్ కాకండి. అండ్ ఇక్కడైతే నేను ఈసారి షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ మాకు రంజాన్లో చార్మినార్ చూసేకే వెళ్ళాను, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము మేము, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి అయితే మాతో పాటు మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట, వాళ్ళతో వెళ్ళాము మేము. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఎవరైనా హైదరాబాదీస్ ఉంటే రంజాన్ మంత్లో మాత్రం చార్మినార్ని అస్సలు మిస్ కాకండి, ఒకసారి విజిట్ చేయండి మీకు టైం ఉంటే. ఇక్కడ రంజాన్ మంత్లో ఏమంటే స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అది ఒకసారి ట్రై చేయండి. నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, నాకు మాత్రం టేస్ట్ అంతగా నచ్చలేదు. మేబీ హైదరాబాదీస్కి అయితే నచ్చుతుందేమో అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చిందో లేదా అన్నది. మేము జస్ట్ చూస్తున్నాము ఏముంది అని. మా వారి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం వచ్చారు, సో వాళ్ళు చూస్తాను. మేమైతే చాలాసార్లు వెళ్ళాము, మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ చార్మినార్కే వెళ్తారన్నమాట, మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా. సో అందరూ మేము చాలాసార్లు చూసాం కాబట్టి నాకేం అంతగా షాపింగ్ మీద కానీ వాటి మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ చూస్తున్నాం అంతే. అక్కడ రంజాన్ మంత్లో ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.